శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్తే అండి, వెల్కమ్ టు టీ మీడియా. మనతో పాటు సోషల్ యాక్టివిస్ట్, ఫ్యామిలీ కౌన్సిలర్ శ్రీ కృష్ణకుమారి గారు ఉన్నారు. మేడం నమస్కారం. నమస్తే మేడం, అఖండ 2 రిలీజ్ అయ్యి సక్సెస్ఫుల్ గా రన్ అవుతోంది. బాలయ్య బాబు కెరీర్ లోనే హైయెస్ట్ పేమెంట్స్ వచ్చినట్లు తెలుస్తోంది మనకి. ఫస్ట్ డే కలెక్షన్స్ 14 రీల్స్ కూడా దీనికి సంబంధించి ఒక అధికారికంగా ఒకటి విడుదల చేయటం జరిగింది. బయట చాలా ట్రోల్స్ చూసాం మేడం. అంటే పాజిటివ్గా రివ్యూ ఇచ్చిన వాళ్ళపైన ట్రోల్స్ జరుగుతున్నాయి, సినిమా పైన ట్రోల్స్ జరుగుతున్నాయి. ఇంత ట్రోలింగ్ జరిగినా కూడా ఇంత హైయెస్ట్ కలెక్షన్ అనేది పాసిబుల్ అయినా మీ కామెంట్స్ ఏంటి అసలు దీనిపైన? బాలకృష్ణ గారికి మనం అభినందనలు చెప్పాలంటలే కానీ ఎన్నో ఒడిదుడుకుల మధ్య ఒక రకంగా నిర్మాతలే కాదు, బయ్యర్లు టెన్షన్ పడిన మాట వాస్తవం. నిద్రలు లేవు ఎవరికి. ఎందుకంటే డబ్బులు ఇచ్చారు, కొన్నారు, ఏం జరుగుతుందో అర్థం కావట్లా, అసలు ఎందుకు ఆగిందో కూడా అర్థం కావట్లా. ఆగింది 5వ తారీఖు నుంచి 12వ తారీఖు వరకు ఆగింది. అంటే వారం రోజులంటే ఒక రకంగా ప్రతిరోజు వాళ్ళకి నరకం కిందే లెక్క. మొత్తానికి ఎట్లయితే 12వ తారీఖు రిలీజ్ అయింది. నమ్మకం ఏంటి అంటే, మనం మొన్న వీడియోలో కూడా మాట్లాడుకున్నాం, విభిన్నమైన కథాంశాలు, సామాజిక అంశాలు, అవసరమైన అంశాలు తీసుకుని సినిమాలు తీస్తున్నారు. కథల విషయంలో మట్టుకు రొడ్డకొట్టుడు కథలు కాకోకుండా మంచిగా అసలు సమాజానికి అవసరమైన విషయాన్ని చెప్పాలని చూస్తున్నారు. అయితే అందుకోసం కూడా ఈ సినిమాలు ఆడుతున్నాయి అనిపిస్తుంది. సింహ దగ్గర నుంచి మొదలెట్టుకుంటే ఇప్పటి వరకు కూడా ప్రతి సినిమాలోనూ ఒక సందేశం కావచ్చు, ఒక ఖచ్చితంగా మాట్లాడుకుని తీరాల్సిన అంశాన్ని జోడించి తీస్తున్నారనేది మనకు అర్థమవుతుంది. ఇకపోతే నేను ఇంతలా మాట్లాడాను కదా అని చెప్పి సినిమా మొత్తాన్ని నేను సమర్థిస్తున్నానని కూడా కాదు. విపరీతమైన కొన్ని మూఢనమ్మకాలకు సంబంధించి ఉంది దీంట్లో. అలాగే ఇంకా ఫైట్లు ఒకే వ్యక్తి చెయ్యలేరు అనిపించేటట్లు వాస్తవానికి దూరంగా ఉన్న సీన్లు కూడా ఖచ్చితంగా ఉంటాయి. బాలకృష్ణ సినిమా అంటే ఆ మాత్రం కల్ట్ అని అనుకున్నాం కదా మొన్ననే. వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తారు. పైగా దీనికి బోయపాటి సీన్ కూడా తోడైన తర్వాత ఇంకా అట్లాంటివి ఉండొద్దు అని మనం అనుకుంటే బోయపాటి సీన్కి అన్యాయం జరిగినట్టు అవుతుంది. బాలకృష్ణకి అన్యాయం జరిగినట్టు, బోయపాటి సీన్కి అన్యాయం జరిగినట్లు. ఆయన ఒక ఎమోషన్ని, ఒక భారీ భారీ డైలాగుల్ని, వెంటనే హింసని, మళ్ళీ వెంటనే ప్రేమని, వెంటనే బంధాలు, బంధుత్వాలు, ఇవన్నీ మొత్తం కలగలిసి ఉంటాయి బోయపాటి సీన్లో. ఆ సినిమాలో కూడా అంతే, విపరీతమైన జనాలను పెట్టి అసలు ఇంతమంది జనాలు అంటే ఒక రకంగా రాజమౌళి సినిమాలో ఎట్లా అయితే జనాలు ఎక్కువ ఉంటారో అట్లాగే బోయపాటి సీన్కి కూడా జనాలు ఎక్కువ ఉంటారు. సరే, ఏది ఏమైనా సరే ఇక్కడ మనం ఖచ్చితంగా మాట్లాడుకొని తీరాల్సింది ఏంటి అంటే, గంజాయి విషయాన్ని ఇవాళ మాట్లాడుకుని తీరాలి. నిన్నగాక మొన్న ఒక రివ్యూ వచ్చింది బయటికి. ఆ రివ్యూలో ఏంటంటే, అంతకుముందు నేను షీ టీమ్స్ అఫెండర్స్ కౌన్సిలింగ్ చేసినప్పుడు 13 సంవత్సరాల పిల్లవాడు, బాలుడే 13 సంవత్సరాలంటే, బాలుడు పెడ్లర్గా పనిచేసిన అది పోలీసులు పట్టుకుంటే నేనే కౌన్సిలింగ్ ఇచ్చాను. చూసి నాకు కొన్ని రోజుల పాటు నిద్ర పట్ల ఇదే ఆలోచన. అసలు 13 ఏళ్ల పిల్లోడు ని ఎట్లా వీళ్ళు ఇది చేసుకుంటున్నారు? బాంబే లాంటి అండర్ వరల్డ్ వ్యవహారాలు హైదరాబాద్కు కూడా వచ్చేసినాయా? అసలు ఈ స్మగ్లింగ్ జరుగుతుంది, ఇవన్నీ అసలు చూస్తుంటే ఈ చీకటి వ్యాపారం ఇవన్నీ చూసి దానిలో పిల్లల్ని పావులుగా చేసుకుంటున్నారంటే చాలా బాధ అనిపించింది. అలాంటిది ఇప్పుడు మొన్న వచ్చిన సర్వే ఏంటో తెలుసా అండి? ఆశ్చర్యకరంగా 11.49 వయసు, అంటే 11 సంవత్సరాలు నుంచి 12 సంవత్సరాలు, 11.5 సంవత్సరాలు వాళ్ళు అనుకోండి, వాళ్ళు కూడా గంజాయి సేవిస్తున్నారని వచ్చింది. నల్లమందు గోళీలు,
మగపిల్లలైతే గంజాయి, ఆడపిల్లలైతే నల్లమందు గోళీలు, డ్రగ్స్ ఇవన్నీ తీసుకుంటున్నారు. ఈ ఏజ్ నుంచి మొదలవుతుంది. దీనికి ఏ ఒక్క స్కూలు, ఏ ఒక్క విశ్వవిద్యాలయం, మెడికల్ కాలేజీలు, ఇంజనీరింగ్ కాలేజీలు ఏవి మినహాయింపు కాదు అని థీసెస్ అంటే వాళ్ళు సర్వే చేశారు. ఈ సర్వేలో పాల్గొంది ఎవరంటే మెడికల్ కాలేజ్ స్టూడెంట్స్, ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్స్, పోలీసులు, అలాగే కొంతమంది స్వచ్ఛంద సంస్థలు, వీళ్ళందరూ కలిసి ఈ సర్వే చేశారు. అంటే ఇవాళ విద్యాలయాల పరిస్థితి ఎలా ఉందో చూడండి, విద్యార్థుల పరిస్థితి ఎలా ఉందో చూడండి. ఢిల్లీ మొదటి స్థానంలో ఉంది, అతి తక్కువ వయసు అక్కడే నమోదైంది. ఇంకా అలా అలా పెరుగుకుంటా వచ్చి మన హైదరాబాద్లో 13 సంవత్సరాలు అని ఇంతకుముందే మనం మాట్లాడుకున్నాం కాబట్టి స్కూళ్ళ దగ్గరే గంజాయి చాక్లెట్లు అమ్ముతున్నారని కూడా ఇంతకుముందు వచ్చింది మనకి. మరి ఇట్లాంటి సమస్యని అంటే 10 సంవత్సరాలు 11 సంవత్సరాల పిల్లల దగ్గర నుంచినే దీనికి ఇట్లా ఎడిక్ట్ అవుతున్నారు అంటే దీని గురించి మనం మాట్లాడుకోవాలా అక్కర్లేదా? దీనిపైన మనం సోషల్ మీడియా మాట్లాడాల్సిందే, అవగాహన కలిగించాల్సిందే. పైగా సీరియల్స్లో కానీ, సినిమాల్లో కానీ, అలాగే హోర్డింగ్స్ కానీ, సినిమా మధ్యలో వచ్చే అడ్వర్టైజ్మెంట్స్లో కానీ, వీటిల్లో ఈ ఈ ఈ విషయం గురించి మాట్లాడాల్సిన అవసరం ఉంది. మరి ఈ అంశాన్ని ఈ సినిమాలో పెట్టారు అంటే బాలకృష్ణ లాంటి వాళ్ళు, ఒక ఇమేజ్ ఉన్న హీరో ఈ విషయం గురించి డిస్కస్ చేశారు అంటే జనాల్లోకి బాగా సమస్య గురించి అర్థమవుతుంది. కానీ ఇక్కడ ఏంటి అంటే ఎప్పుడు కూడా ఇట్లాంటి విషయాల్లో నిశ్శబ్దాన్ని బద్దలు కొట్టాలి. ఎయిడ్స్ మీద కూడా ఇదే క్యాప్షను, నిశ్శబ్దాన్ని బద్దలు కొట్టండి అంటే మాట్లాడండి. మాట్లాడితేనే కదా అసలు ఇప్పుడు చాలామందికి ఎయిడ్స్ ఏ విధంగా వస్తుంది అని తెలియని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఒకే ఒక్క విషయంగా ఎయిడ్స్ వస్తుంది అని కూడా అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. కానీ కొన్నాళ్ళు పోయాక ఏం తెలిసింది, సిరంజిల వల్ల కూడా ఎయిడ్స్ వస్తుంది. అలాగే ఇప్పుడు మనం చెరుకు రసం తాగుతూ ఉంటాం అనుకోండి, ఆ చెరుకు రసం బండి అతను గ్లౌజులు వేసుకోకుండా చెరుకు రసం తీస్తున్నాడు అనుకోండి, అతనికి కానీ ఎయిడ్స్ ఉందనుకోండి. దీని మీద ఒక సినిమా కూడా వచ్చింది మలయాళీలో, చాలా మంచి సినిమా అది, చాలా బాగుంటుంది. చిన్న పాప దగ్గర నుంచి మొదలయ్యి ఆఖరికి తల్లిదండ్రులు కూడా నమ్మరు ఆ పాపని. నీకు కోకోనట్ వాటర్ అట్లా అంటే మనకి ఒక రకమైన ఒక అవేర్నెస్ కలిగిస్తుంది, ఒక అవగాహన కలిగిస్తుంది. సినిమాలు ఖచ్చితంగా ఈ పాత్ర పోషించాలి. కళ కోసం కాదు, కళ ప్రజల కోసము అన్నారు. ఇప్పుడు కళ ప్రజల కోసమే కాదు, కళ కోసమే కాదు, కాసుల కోసమే అనేది మనందరికీ తెలిసిన విషయమే. కానీ ఆ కళకున్న ప్రయోజనాన్ని ఎంతో కొంత, ఇప్పుడు మొత్తం కళాత్మకంగానే ప్రజల కోసమే తీస్తున్నారు అని నేను అనను. ఒక అంశాన్ని చెప్తున్నారు కాబట్టి ప్రతి సినిమాలోనూ ఒక అంశాన్ని చూపిస్తున్నారు కాబట్టి మనం ఈ విషయంలో ఖచ్చితంగా ఆయనంటూ మాట్లాడారు అంటే దానికి ఎక్కువ ప్రచారం వస్తుంది. కాబట్టి నేను ఆ విషయానికి కనెక్ట్ అయ్యి నేను ఈ విధంగా సపోర్ట్ చేయాల్సి వస్తుంది. సరే, మనం సపోర్ట్ చేసామా లేదా అనేది పక్కన పెడితే కాసేపు రికార్డ్స్ పరంగా కూడా చూసుకుంటే ఆల్ టైమ్ రికార్డ్స్ అని చెప్తున్నారు. అసలు సినిమాకి ఖర్చు 200 కోట్లు అయితే ఆల్రెడీ 250 కోట్ల బిజినెస్ జరిగిపోయింది ఆల్రెడీ. అంటే ఓవర్సీస్ది కాకుండా 250 కోట్లు. అయితే ఇప్పుడు వసూళ్ళు దాదాపు అంతకంటే ఎక్కువ వస్తేనే కదా లాభాలు వచ్చినట్టు బయ్యర్స్కి. ఇప్పుడు తీసిన వాళ్ళకే లాభం రావటం కన్నా ఈ సినిమాని కొన్న వాళ్ళకి కూడా లాభాలు రావాలి అంటే మరి ఈ టెంపో గనక మెయింటైన్ అయితే గనక అందరికీ లాభాల పంట ఖచ్చితంగా వస్తుంది. ఇక పోతే ఏంటంటే సినిమాల విషయంలో కూడా సినిమా తీసే ప్రతి వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు నమ్మే తీస్తారు. ఆడదా అనేది తర్వాత విషయం. కానీ ఇట్లా ఈ మధ్యకాలంలో చాలా సినిమాలు ఫ్లాప్ అవుతున్న దశలో బాలకృష్ణ సినిమాలు హిట్ అవ్వడం ఒక విషయం అయితే, ఇప్పుడు ఈ సినిమా అఖండ 2 హిట్ అవ్వటం అనేది ఒక రకంగా నిర్మాతలకు కావచ్చు, లేకపోతే టోటల్ ఇండస్ట్రీయే ఒక రకంగా ఒక సంతోషకరమైన వాతావరణంలో ఉంది.
అంటే ఇప్పుడు డబ్బులు వస్తుంటేనే కదా ఎవరికైనా ఉత్తేజం వచ్చేది. అందులో పైగా ఈ సినిమా వాళ్ళు ఏంటంటే సినిమాల్లో వచ్చిన డబ్బులు సినిమాల్లోనే పెడతారు వాళ్ళు. పోయినా కానీ ఇక్కడే ఏరుకుంటా ఉంటారు. పోయిన చోట ఏరుకోవాలన్నట్లు. ఇంకో పని చెయ్యరు వాళ్ళు. ఒకవేళ మొత్తం ఆస్తులన్నీ అమ్మేసుకున్నా కానీ ఇక్కడే ఓ ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ గానో ఏదో ఒకటి ఆ సినిమా బొమ్మలు చూస్తూ బతకటం సినిమా వాళ్ళకి అలవాటు అయిపోతుంది. అదొక ప్యాషన్ కింద వస్తారు. అలా వచ్చిన వాళ్ళకి ఏంటి అంటే ఇది ఇంకొక సినిమాకి డబ్బులు సంపాదించి పెట్టిందని అనుకోవచ్చు. అలాగే మరి వాళ్ళ యంగ్ హీరోలు కూడా సినిమా ఆడుద్దా ఆడదా అనే ఒక మీమాంసలో ఉన్నప్పుడు బాలకృష్ణ సినిమా ఆడటము అనేది ఒక రకంగా ఆయనకి ఇంకా మార్కెట్ ఉంది. ఇప్పుడు మనం అంత పెద్ద ఆయనతో పోల్చొచ్చో లేదో తెలియదు కానీ ఇప్పుడు అమితాబ్ బచ్చన్ గారి మొత్తం అయిపోయింది అనుకున్న తర్వాత మళ్ళీ ఆయనకి సినిమాలు రామ్ గోపాల్ వర్మతోటి తీసిన సర్కార్ మూవీ ఎంత ఎదొచ్చిందో చూసాం. ఆ తర్వాత పింక్ ఆ తర్వాత ఇంకో ఇట్లా ఆయన కూడా ఇంకా నేను చేయాల్సిన అన్నీ చేసేసాను, సినిమాల్లో అన్ని పాత్రలు పోషించేసేసాను, ఇక మిగిలింది ఏంటి ఏదైనా ఒక సందేశాత్మకంగా ఉన్న ఒక సందేశాన్ని పట్టుకుని తీయాలి అనే ఉద్దేశంతో పింక్. అలాగే ఈ మధ్య నేను ఇంకొకటి నాకు బాగా నచ్చింది, ఈ మధ్యకాలంలో రజనీకాంత్ అలాగే అమితాబ్ బచ్చన్ గారు వెట్టియాన్ సినిమా అసలు నభూతో నభవిష్యత్ అనమాట. అంటే ఇంకా ఆయన చివరిలో కూడా గుర్తుండిపోయే సినిమాలు చేస్తున్నారు. అట్లాగే రాబోయే సినిమాల్లో కూడా బాలకృష్ణ గారు ఈ విధంగానే ఒక సందేశాత్మకమైన సినిమాలు సందేశాన్ని ఉండేటట్లుగా ఎంచుకోవాలని కోరుకుంటున్నాను. ఇంకొకటి ఏంటంటే నిన్న ఇప్పుడు మనకేంటంటే ఏది మాట్లాడుకున్నా ఒక వాస్తవంగా ఉండాలి. మనం మాట్లాడామంటే వాస్తవంగా ఉండాలి. అట్లా కాకుండా ఉత్సాహం ఎక్కువైతే మన ప్రేమనంతా అక్కడ చూపించేసామనుకోండి, చూపించేస్తే ఏమవుద్ది అంటే విమర్శకులకి మనం ఒక ఆహారం అయ్యే పరిస్థితి ఉంటుంది. అలా కాకుండా ఇప్పుడు కొన్ని సందర్భాల్లో బాలకృష్ణ గారు కొన్ని వాడకూడని డైలాగులు కొన్ని సందర్భాల్లో వాడారు. అవి వాడినప్పుడు ఎంతగా మనం విమర్శించామో మంచి కథాంశంతో వచ్చినప్పుడు మనం దానిని గుర్తించామనుకోండి, మనం ఎలా ఉండాలి, మాట్లాడే వాళ్ళం ఎవరమైనా సరే మంచికి మంచి చెడుకు చెడు చూడగలగాలి. మంచి ఉన్నప్పుడు మంచి మాట్లాడాల్సిందే ఖచ్చితంగా, చెడు ఉంటే చీల్చి చెండాడవలసిందే. నేను ఎప్పుడు విమర్శనాత్మక దృష్టితోనే ఉంటాను అంటే కాదు. మనం ఏదైనా ఒక మంచి ఉంది దీంట్లో, మనం మాట్లాడాల్సింది ఉంది, నలుగురికి చెప్పాల్సింది ఉంది అంటే కనుక ఖచ్చితంగా మాట్లాడాలి. నేను ఈ సామాజిక అంశాలు తీసుకుని చేయడం మొదలెట్టిన దగ్గర నుంచి ఒక నటుడికి ఒక్కొక్క వయసులో ఒక్కొక్క సినిమాలు చేస్తూ ఉంటారు, ఒక్కొక్క రకం సినిమాలు. ఇప్పుడు ఆయనకి నేను చివరి దశ అయితే అనను కానీ ఇప్పటికేంటంటే ఒక పరిణితి సాధించారు. ఈ పరిణితి వచ్చిన తర్వాత ఇప్పుడు సినిమాలు ఆడినా ఆడకపోయినా పర్వాలేదు. ఇప్పుడు కొంతమంది ఏమంటారంటే ఆదర్శాలు చెప్తే సినిమాలు ఆడవండి అంటారు. కాదు, ఆదర్శాలు చెప్పినా ఆడతాయి, కానీ ఆడవేమో అనే ఒక భయంతో ఆదర్శాలు చెప్పుకోకుండా ఉండటం అనేది చాలా తప్పు. కళామ తల్లికి ద్రోహం చేసినట్లు అవుతుంది. అందుకని ఏది ఏమైనా సినిమా మంచి విజయాన్ని సాధించడం అనేది మట్టుకు బహుశా ఆయన కెరీర్లో ఇది ఒక మైలురాయిగా ఉంటుంది. విమర్శకుల నోటికి కూడా అంతే తాళం పడేటట్లుగా ఉంది అని చెప్పక తప్పదు. రైట్ మేడం, థ్యాంక్ యూ.